ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో తెలంగాణలో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కరుణ కోసం గ్రామీణ ప్రజలు పూర్వీకుల ఆచారాలు అనుసరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గుండంరాజుపల్లి గ్రామంలో వింత ఆచారం వెలుగు చూసింది. ఇక్కడ కట్టమైసమ్మ దేవతకు పూజలు చేసిన అనంతరం బండపై పాయసం పోసి విచిత్ర రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా చేయటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. పూర్వీకులు నా చిన్నతనంలో వరదపాశం అనే ఒక కార్యక్రమం ఉండేది. అది గ్రామం అంతా కలిసి వరదపాశ కార్యక్రమం చేసి ఒక ప్రత్యేక బండను ఏర్పరచుకొని దాని మీద పాశం వండి దాని మీద పెట్టి నాలికతోటి నాకి వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళం. అదే నమ్మకంతో ఈ సంవత్సరం కూడా గతంలో కరువు ఎలా అయితే ఉందో అలా ఉన్నదనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో మా పూర్వీకులు నమ్మినట్టుగానే ఇప్పుడు కూడా మేము నమ్ముచున్నాము. వరంగల్ జిల్లా చలపత్తి గ్రామంలో వర్షాలు కురవాలి అని గ్రామస్తులు వరుణుడి దేవుడికి పూజలు చేశారు. బొడ్రాయి దగ్గర మహిళలంతా గుమికూడి కప్పతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కే సముద్రంలో బొడ్రాయికి జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలి అని వానదేవుడికి మొరపెట్టుకున్నారు. హనుమకొండలోని రామ్నగర్లోనూ వరుణుడి దేవుడి కరుణ కోసం కప్పతల్లి ఆట నిర్వహించారు. రోకలకి కప్పలను కట్టి పిల్లల నడుముకు కాళ్లకు గజ్జలు కట్టి ఊరేగించారు. ఎల్నినో నేపథ్యంలో ఎప్పుడో మరిచిన ఆచారాలు తెరపైకొస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. వర్షాలు వస్తాయి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అంతా ఈ సిటీ వాతావరణము పల్లెటూరులో కూడా అందరు పల్లెటూరులో వల్ల కూడా సిటీకి రావడం వల్ల అందుకంటే ఇప్పుడు ఈ పాతకాలం నాటి కప్పతల్లి ఆట ఆడితే వర్షాలు వస్తాయి అనేది కూడా అందరూ మర్చిపోయారు. కానీ ఈ రాజు తెలవడానికి కోసానికి ఈరోజు మేము కప్పలకు పెళ్లి చేసి ఈరోజు కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రోనికార్త అయిపోయింది, ఉర్కసిలు అయిపోయింది, ఆర్ద్ర వచ్చింది, ఇంతవరకు కూడా వర్షాలు రాలేదు. దీనివల్ల మేము ఈ కప్పతల్లి ఆడడం వల్ల ఊరేగింపు చేసి ఈరోజు కప్పతల్లి ఆడుతున్నాము. అనేక గ్రామీణ క్రీడలు, అనేక గ్రామీణ సంప్రదాయాలు, అనేక గ్రామీణ సంస్కృతులు మరుగున పడుతున్నటువంటి నేపథ్యంలో కప్పతల్లి ఆట నేను కూడా ఆడిన రోజులు ఉన్నాయి వర్షా దేవుడిని కరుణించాలనేటటువంటి సందర్భంలో. కాబట్టి మరొకసారి ఇవన్నీ వర్షం కోసం గ్రామీణ ప్రాంతాల్లో చూడటం సంతోషం అనిపిస్తున్నప్పుడు కూడా సకాలంలో వర్షాలు రాకపోవటం కొంత బాధాకరంగా కూడా అనిపిస్తుంది. శ్రీ ఆవాహిత వర్ణ దేవతాభ్యో నమః, నారికేల ఫలం దుష్ట దేవతాభ్యో నమః, వర్ణ దేవతాభ్యో నమః, ఇంద్ర దేవతాభ్యో నమః, కుబేర దేవతాభ్యో నమః. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాన జాడ కోసం రైతులు ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూలై ఆగస్టు నెలల్లోనైనా వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నారు. ఎదురుపోతారా